ఈ రోజు అయితే మన భూపాలపల్లిలో సిఐ నరేష్ సార్, ఎస్ఐ శ్రావణ్ సార్ అండ్ పవన్ సార్, సిఐ నరేష్ సార్ అయితే మన బైక్ల మీద వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరిగా హెల్మెట్ అయితే ధరించాలని చెప్పని చిన్న అవేర్నెస్ అయితే ఇస్తున్నాడు అందరికి. నమస్తే. ఈ రోజు అయితే 30 మెంబర్స్ పైగా అయితే దొరికారు రోడ్డు మీద హెల్మెట్ లేకుండా. అయితే మీ సేఫ్టీ కోసం అయితే కంపల్సరిగా అయితే హెల్మెట్ ధరించాలని చెప్పని మంచిగా మా కోసం అయితే చెప్తున్నాడు. అండ్ ర్యాష్ డ్రైవింగ్ అండ్ తాగి బైక్ అయితే అస్సలు నడపకూడదు అని చెప్పని సార్ అయితే మాకైతే అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. అండ్ అలానే 18 సంవత్సరాలు నిన్న చిన్న పిల్లగాళ్ళకి అయితే బైక్స్ ఇవ్వద్దని చెప్పని పేరెంట్స్ కి అయితే అర్థమయ్యేలాగా చెప్తున్నాడు సార్ అయితే. అలానే మన ఎవరికైనా బైక్ అమ్మే ముందు అయితే ఆర్సీ, ఇన్సూరెన్స్ లాంటివి అన్ని చేంజ్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఎటువంటి క్రైమ్ చేసినా మన పైకే వస్తుందని చెప్తున్నాడు సార్ అయితే. అండ్ అదే కాకుండా సైబర్ క్రైమ్ గురించి కూడా అవేర్నెస్ ఇస్తున్నాడు సార్ అయితే. ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొద్దు అని, ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లో అయితే లీజ్ కి ఇవ్వద్దు అని చెప్పని. మధ్య రోజుల్లో అయితే 5,000, 10,000 కోసం అయితే బ్యాంక్ అకౌంట్ లో అయితే చాలా మంది అయితే అమ్మేస్తున్నారు. ఇటువంటి తప్పులు అయితే చేయొద్దు అని, వాళ్ళు ఎంత పెద్ద సైబర్ క్రైమ్ చేసినా మన పైకే వస్తుంది అని చెప్తున్నాడు సార్ అయితే. ఎటువంటి కాల్స్ వచ్చి ఓటీపీలు చెప్పవన్నా, లేకపోతే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగిన అయితే 1930 అయితే కాల్ చేయని చెప్పి అన్నాడు సార్ అయితే. వేర్ హెల్మెట్ అండ్ సేవ్ యువర్ లైఫ్. ఉంటున్నాం మళ్ళా. బాయ్.